అందరికీ శనార్థులలో ముందుగాల మన న్యూస్ 360 తెలుగు బ్రేక్ఫాస్ట్ న్యాయ వార్తలకు స్వాగతం. ఇక మీకోసం ఇవాళ ఒక మంచి కథ తెచ్చిన. కథ ఏంటంటారా, ఒక బస్సు ఉంటుంది. ఆ బస్సులో 17 సీట్లు ఉంటాయి. ఇక మరి 17 సీట్లు ఉన్నప్పుడు అందరూ వచ్చి ఎక్కుతుంటారు కదా. ఇక మొదలు హుషారు ఉన్న పురగాలు అంతా కలిసి ఏం చేసిరంటే 17 సీట్లలో మంచిగా కూర్చురు, ముద్దుకున్నారు. అరే సీట్లు దొరికినాయి, మంచిగా నిమ్మలంగా ఉన్నది అని చెప్పి ఇక మంచిగా సీట్లలో కూర్చున్నారు. అటెనక జర్ర వాళ్ళకంటే జర్ర సీనియర్స్ ఏమంటారు, ఇక జర్ర పెద్ద మనుషులు వచ్చిర్రు. వచ్చి ఇక మరి తమ్మి మనం ఒకతాను వాళ్ళము, నువ్వు ఇట్లా సీట్లో కూర్చుంటే ఎట్లా అంటే దాందేమున్నదన్న, ఒకటే సీట్లు ఇద్దరం కూర్చుందామంటే ఆయన మీద ఈయన కూర్చున్నాడు. అగో అట్లా ఇంకొక ఆయన వచ్చిండు. ఏం తమ్మి నాముగడ్డ పెద్దగా అవుతావి, నా కథ నాముగడ్డనే పెద్దగా అవుతావి, ఎట్లున్నావు నువ్వు, ఎట్లా ఏం సంగతి అంటే నీకంటే ఎక్కువ నా అన్న ఇక నా మీదే కూర్చో అని చెప్పి ఆయన అట్లా ఒక్కొక్క సీట్లా ముగ్గురు నలుగురు వరుసగా కూర్చున్నారు. ఇక చిన్న నుంచి పెద్ద తెలిసే కదా మీ అందరికీ. అట్లా కూర్చున్నారు. టికెట్ కొట్టనికే కండక్టర్ సాబ్ వచ్చిండు. వచ్చి ఎవరికి టికెట్ ఇవ్వాలో ఏం అర్థమైతే లేదు. బస్సులో ఎన్ని ఉన్నాయి సీట్లు, 17 సీట్లు ఉన్నాయి, 17 టికెట్లు ఇవ్వాలి. మరి అట్లుంటుంది ఆ బస్సు రూలు. మొత్తం మీద అయితే 17 సీట్లకు 17 టికెట్లు ఇవ్వాలి. మరి ఎవరికి ఇవ్వాలి ఏం సంగతి. ఇక మొత్తం మీద 6-7 మంది ఉన్నారు. ఒకటే సీట్లో ఒకరి మీద ఒకరు కూర్చున్నారు. అరే ఒకరికే ఇవ్వాలి, పెద్ద మనిషి ఇక నువ్వు ఉన్నావు, మరి సీనియర్ నేతవు, మరి నువ్వు ఉన్నావు. మొత్తం మీద అయితే ఇక నువ్వు కూర్చో, ఎప్పటి సంతో తిరుగుతున్నావు, బస్సులో చాలా కష్టపడ్డావు నువ్వు అని చెప్పి ఇక మీతో కింద ఉన్న వాళ్ళందరినీ లేపి నువ్వు బయటికి పంపించిండు. ఆ పెద్ద మనిషికి టికెట్ ఇచ్చిండు. ఇగో ఇంకో ఆయన పోయిండు. ఇంకో సీటు కాడికి పోయి ఏం చేసిండంటే, తమ్మి నువ్వు మొత్తం మీద చాలా కష్టపడ్డావు, ఇక మరి అప్పటి సంది కాళ్ళతో తిరిగి ఎన్నో పాదయాత్రలు చేసి ఇలా బస్ ఎక్కినావు నువ్వు, మొత్తం మీద నీకైతే టికెట్ దక్కాల్సిందే అని చెప్పి ఆయనకు టికెట్ ఇచ్చిండు. ఇగో ఇట్లా మొత్తం మీద అయితే బస్సులు ఉన్నటువంటి దాదాపు ఎంతో మందిని లేపేసి ఇక 17 మందికే సీట్లు ఇచ్చిర్రు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు కూడా గట్లే ఉన్నది. ఇగో బస్సు వస్తుంటిదే ఇప్పుడు ప్రస్తుతము రాజకీయంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి, ఈ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి, బీజేపీ పార్టీ పరిస్థితి, ఇంకా ఇతర పార్టీల పరిస్థితి. ఇక బస్సు ఒకటే ఉన్నది 17 సీట్లే కానీ ఒక్క సీట్లో 6-7 మంది కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇక మరి 6-7 మంది కూర్చుంటే మరి పాపం కేసీఆర్ సార్ ఏం చేస్తాడు, కిషన్ రెడ్డి సార్ ఏం చేస్తాడు, రేవంత్ రెడ్డి సార్ ఏం చేస్తాడు. ఒకటే సీట్లో కూర్చుంటే ఇక మరి ఎవరు పెద్దగా ఎవరు చిన్నగా ఎవరు పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకు టికెట్ ఇచ్చి మిగతాలను తమ్మిను తర్వాత వచ్చి ఎక్కువ ఇక మనం పోయేది ఇంకా చాలా ఉన్నది, బస్సు ముంగడికి పోయేది ఇంకా చాలా ఉన్నది, వెనకకేం పోదు అని చెప్పి ఇగో గీ తీరులు అయితే నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇట్లున్నది మన పార్టీల బస్సుల సంగతి పరిస్థితి. చూడాలి మరి టికెట్